హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో 13th వీక్ మార్నింగ్ ఓటింగ్ కనుక చూస్తే ఓపెనింగ్ ఓటింగు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఎవరు ఊహించుండరు. సో ఈ ఓటింగ్ ఎందుకు ఇలా మారిపోయింది? ఎవరి వల్ల? ఒకసారి చూస్తే రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్‌గా అర్థమై ఉంటది. సో ఎప్పుడు కూడా అనవసరంగా ఒకరినే టార్గెట్ చేస్తూ, ఒక గ్రూప్ గేమ్‌గా ఆడుతూ, 13వ వారం వచ్చినా గానీ ఇంకా గ్రూప్ గేమ్‌తో ఆ పగలు పెంచుకుంటూ ఒకరినే టార్గెట్ చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటదండి? మామూలుగా ఉండదు. చంద్రమండలం మీదకి పోయినంత స్థాయికి తీసుకెళ్ళిపోతారు ఆడియన్స్. సో ఇదంతా ఎందుకు జరిగింది? రాత్రి ఎపిసోడ్ చూసేవాళ్ళకి అర్థమై ఉంటది. సో హోస్ట్ చేసినటువంటి రోస్ట్. అందువల్లే ఆహ్, నాగార్జున గారు ఏదైతే చెప్పారో అదే పాయింట్లు తీసుకొని గుద్ది పడేశారు. ఎవరికి? గౌతమికి 5 మంది. ఇందులో అనుమానమే లేదు. ఆ తర్వాత విష్ణుప్రియ గుద్ది పడేశారు అంతే. సో దీనివల్ల ఏమవుతది? వాళ్ళ ఓటింగ్ పెరగద్ది. వీళ్ళ ఓటింగ్ తరగద్ది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిందేందంటే, విష్ణుప్రియకి ఎంతమంది గుద్దినా ఆమె ఓటింగ్ మాత్రం పెరగదు. ఎందుకంటే, ఆమె యాటిట్యూడు, ఆమె మాటలు, ఆమె కేవలం ఏదో ఏమంటారు కరువు మీద ఉన్నట్టుంది. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియ. ఆమె బిహేవియర్ ఇప్పటికి కూడా మారలేదంటే చివర్లో అరే! ఇంక 13th వీకొచ్చింది. ఇప్పటికి గూడా అమ్మాయి మారకపోతే అంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని లాభమేంటి అసలు? ఎందుకొచ్చినట్టు 'బిగ్ బాస్‌కి'? అదేమనంటే నువ్వు కేవలం విష్ణుప్రియ అని కామెంట్ చేస్తున్నావు అని చెప్తారు విష్ణుప్రియ ఫ్యాన్సోళ్ళు. సరే మీరు కూడా ఆలోచించండబ్బా! ఆ అమ్మాయి ఏం ఆడుతుందో చెప్పండి నాకు. నేను ఫస్ట్‌లో ఆ అమ్మాయిని గురించి భలే చెప్పేవాడిని. మన తెలుగు అమ్మాయి మంచి ఫేమస్ యాంకరు అని చెప్పేవాడిని. కానీ ఆ అమ్మాయి మాట్లాడే తీరు ఎలా ఉంది చూసారా? రాత్రి నామినేషన్స్‌లో కూడా అన్నిటికి ఒప్పేసుకున్నది. డిఫెండ్ చేసుకున్న దాన్ని కూడా పెద్దగా వాదించలే అమ్మాయి. సో ఇవన్నీ చెప్పుకుందాం. సో దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ చూసేటప్పుడు లైక్ చేసి తర్వాత చూడండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతది. అదేవిధంగా నా 6000 నేను చెప్పే ప్రతిరోజు మాట అదే. 6000 సబ్స్క్రైబర్స్‌కి నా దగ్గరికి తీసుకెళ్తున్నారు. మీకు అందరికి కూడా కృతజ్ఞతలతో ఉంటా. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇది మామూలు ఊచకోత కదయ్యా! నిజంగా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ పీఆర్ టీమ్‌లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి జంబలెక్కడి పంబ ఏదైతే ఉందో అది తిప్పికొట్టినారండి ఆడియన్సు. అసలు ఎంత నెగెటివ్ అయిపోయింది తెలుసా వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు చేసిన ప్రచారాలకి. వాళ్ళు గాకుండా ఒక ఇద్దరు పెద్దవాళ్ళు సో కాల్డ్ రివ్యూవర్స్ వాళ్ళకి నిజంగా నమస్కారాలండి. ఒకరేమో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో పుట్టినారు. ఒకరేమో ఈయన ఏం చెప్పాలా? నేనేం చెప్పినా చెల్లుబాటు అవుద్ది. రివ్యూలో కూడా మీరు సావండిరా అని అంటున్నారు. ఏంటో వీళ్ళ వల్ల ఇప్పుడు న్యాయంగా చెప్పండబ్బా! మీకు ఒక 20 లక్షలు ఫాలోవర్స్ లేదా 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోద్దా? ఇప్పుడు నాకు గూడా మిలియనర్స్ డబ్బుంటే సరిపోద్దా? కనీసం ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేది ఉండాలి. హ్యుమానిటీ అనేది ఉండాలి కదా! ఏదన్నా ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా డిజాస్టర్స్ జరిగితే కనీసం ఒక 100,00,00,000 కూడా ఇయ్యలేని పరిస్థితి లేదు. 1,00,00,000 కూడా ఇయ్యలేదనుకో నన్నేమంటారు? పేనాశనా కొడుకు అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు రివ్యూవర్స్. సరే ఓకే. ఇప్పుడు చూసుకుందాం. కోత కోసేస్తున్నాడు మిస్టర్ గౌతమ్. ఇతన్ని అందుకోవడానికి ఎవ్వరికి వీలు కాదండి. డామ్ ష్యూర్ రాసి పెట్టుకోండి మీరు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా హేటర్స్ పెట్టుకోండి, కామెంట్ పెట్టుకోండి, మీరు ఏమైనా పెట్టుకోండి. ఉన్నదే చెప్తున్నా నేను, నా క్రియేషన్ ఏం కాదు. గౌతమ్ నియర్లీ 32-34% దూసుకెళ్ళిపోతుండ అంతే. మన నిఖిల్ అరే ఎన్ని అబద్ధాలు చెప్పాడబ్బా రాత్రి. అతను నేను చెప్పలేదు నేను తీసేయమని అంటాడు రెడ్ టీంలో ఉన్నప్పుడు.
ఆ అమ్మాయి అతను తీసేసిన వెంటనే యా అని ఇటు అన్నాడా లేదా? ఒకసారి పోయి వెనక్కి పోయి చూడండి. అదేవిధంగా రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత అరే! ఈ యష్మి ఏం చేసింది తెలుసా? కాలుతో ఒక్క తన్నుతో తన్నితే వాడికి గౌతమ్ ఎలా ఫీల్ అయ్యాడు తెలుసా అని చెప్పి యాక్షన్ చేస్తూ వాళ్ళ రూమ్‌లో చేసినటువన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటే ఆడియన్స్‌కి అది గుర్తున్నదనుకుంటారా? లేకపోతే ఈళ్ళు మర్చిపోయినారనుకుంటారా? లేకపోతే ఆడియన్స్ ఎర్రి పప్పలు అనుకుంటారా? రాత్రి ఇన్ని అబద్ధాల బొంకాలో అన్ని బొంకుతారు. పైపెత్తి నామినేషన్ మధ్యలో దూరిపోతున్నారనుకో. ఈ పృథ్వీ యారగంటి చూడాలి. ఆరి నాయనా! ఆ నవ్వు, ఎకిలిపు నవ్వు, ఆమె పక్కన ఈమె నటన ప్రావీణ్యం, మన తెలుగు ఏమంటారు? గబక్కన రాదు. మన నాగార్జున గారే అంటుంటారు. ముద్దు బిడ్డ. మరి అదేవిధంగా వీళ్ళందరూ మరి నబీల్ అయితే పిట్టల దొర వ్యవహారమే. పిట్టల దొర ఫైర్ లేదు అన్నారు కాబట్టి ఫైర్ చూపిస్తాను నేను అన్నట్టుగానే ఉంది వ్యవహారం. సరే ఓకే. నిఖిల్ అయితే 24-25 చాలా తేడా ఉంది. మరి ఇది ఫస్ట్ డే మార్నింగే, సాయంకాలకి ఏ మార్పులు జరుగుతాయో, ఏమి కథలు జరుగుతాయో మనం ఊహించలేం. సో ఎవరు ఉంటారంటే కానీ ప్రస్తుతానికి ఇది. తర్వాత ప్రేరణ కూడా రాత్రి నామినేషన్ 2 అవర్స్ అండి. పాయింట్ సరిగ్గా చెప్పకుండా 2 అవర్స్ బుర్ర తినేసింది అంతే. లిటరల్లీ బుర్ర తినేసింది. ఈ అమ్మాయి అసలు టాప్ రేంజ్లో ఉంటుందని అనుకుంటే ఈ అమ్మాయి చేసే పనులు అలా ఉన్నాయి. సో మొత్తానికి ఆమె 13% ఉంటే ఇక మన యాక్టరు, మన ఫైర్ అని ఫ్లవర్ అయినటువంటి నబీల్ గారికి ఎంత ఉంది తెలుసా? అసలు ఇతను విన్నింగ్ రేస్లో ఉండేవాడు. విన్నింగ్ రేస్లో ఉండే ఈ నబీలు అతను చేసిన బ్యాక్ పిచ్చింగ్లు మామూలుగా చేయరు అతను. సో అదేవిధంగా చెప్పిందే చెప్పి నాదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడడం. సో నిన్న నామినేషన్లో అతను చేసినటువంటి అరే ఎంతసేపు యాక్షన్ చేస్తాడు, ఎంతసేపు నాగార్జున గారు ఆ విధంగా డ్రిల్లింగ్ చేసిన తర్వాత అతను సైలెంట్ అయిపోతే చూశారు కదా, నీకు దండం పెడతా ఆగనరా స్వామి అని చెప్పి ఇతనికి అదేవిధంగా ప్రేరణకి గౌతమ్ కృష్ణ చెప్తున్న అబ్బాయి ఆగరే, నువ్వు మధ్యలో అవసరం అంటే వీళ్ళు మాట్లాడుతూ ఆ విధంగా చెప్పారు. జనాలు చూస్తున్నారు కదా. నబీల్కి 8-9% సింగిల్ డిజిట్. తర్వాత టేస్టీ తేజ కూడా 6-7% ఉంది. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే 6% ఉంది. ఆ తర్వాత పృథ్వీ 5%, అవినాష్ 4%. ఇది ఉండేది. సో మొత్తానికైతే ఆ ఇద్దరు తప్ప, ఎవరు గౌతమ్ నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడే వాయుగుండం లేసి భయంకర వర్షాలు వస్తున్నాయి మా ఏరియాలో, మా నెల్లూరులో. సో కాబట్టి అలాంటి పరిస్థితి వాయుగుండంలో ఎవరు నిలుస్తారు? ఈ ఏ స్ట్రాంగ్ వేర్లు వేసుకున్న చెట్లు పడవు కదా, అలాగే వీళ్ళలో ఎంతమంది ఉంటారు? మరి ఎంత డబల్ ఎలిమినేషన్ కంపల్సరీ కాబట్టి ఎవరు ఇంటికి వెళ్తారు అనేది చెప్పలేం. ఈరోజు ఫస్ట్ డేనే కదా, ఇంకా టైం ఉంది కదా. ఈరోజు థర్స్డే, వెన్స్డే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 4 days ఉందండి. సో 4 daysలో ఎన్నో మార్పులు జరగచ్చు. మరొక విషయం ఏంటంటే టికెట్ టు ఫినాల్లో ఫస్ట్ కంటెండర్ రోహిణి అయింది. అసలు రోహిణిని అదృష్టం అంటే రోహిణిదండి నిజంగా. ఆ అమ్మాయి ఆడే ఆటలు కానీ, ఆ అమ్మాయికి ఉన్న ఫిజిక్కి, ఆ అమ్మాయి ఆడే ఆటలకి ఎంతో మెచ్యూర్డ్ అండి నిజంగా. హ్యాట్స్ ఆఫ్ రోహిణి. సో టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్గా రోహిణి. సో కాబట్టి ఎవరు టాప్ 5లో ఉంటారనేది కూడా ఒక్క ఇద్దరిని మాత్రం చెప్పుకోవచ్చు. మిగతా ఎవరుంటారో కూడా చెప్పలేం. సో ఇది ఇప్పుడు దాకున్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కామెంట్స్ అనేవి మీరు వీడియో మొత్తం చూసి అప్పుడు పెట్టండి. ఒకవేళ నేను అబద్ధం చెప్పినానని అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా చెక్ చేయొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అని కొడితే అన్నీ వస్తాయి. నేను కొత్తగా సృష్టించినవి కాదు. అదేవిధంగా యూట్యూబ్ పోల్స్లో కూడా చూడండి. అవన్నీ చూసే నేను అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని
చేస్తున్నా నేను. అందుకనే లేట్ అయింది. మామూలుగా 6:30కి అట్లా పెట్టేవాడిని. సో, కామెంట్స్ దారుణంగా పెడుతున్నారు. అవేమి నాకు తగలవండి. మీరనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఓకేనా? థాంక్ యూ.